మనం ఈరోజు ఈ వీడియోలో ఓవ్యులేషన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 39 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎందుకంటే ఈ ఓవ్యులేషన్ టైంలోనే భార్యాభర్తలు ఇద్దరు కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా ఓవ్యులేషన్ అంటే ఏంటి అంటే అండం విడుదలయ్యే ప్రాసెస్ని మనం ఓవ్యులేషన్ అంటాం. సో ఇది యూజువల్గా ఏ టైంలో జరుగుతుంది అంటే నెలసరి కరెక్ట్గా ఉన్న లేడీస్కి యూజువల్గా అరౌండ్ 12th డే నుంచి 14th డే మధ్యలో అండం అనేది పెరిగి విడుదలవుతుందన్నమాట. ఈ అండం విడుదలవ్వడం అంటే ఓవ్యులేషన్ ని ఎలా తెలుసుకోవచ్చు అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. సో జనరల్ గా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే మోస్ట్ కామన్ థింగ్ యూరినరీ ఎల్హెచ్ కిట్స్. సెకండ్ వచ్చేసి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అన్నమాట. ఈ ఎల్హెచ్ కిట్ లో ఏం చేస్తామంటే మనకు బయట ఫార్మసీ దాంట్లో ఓవ్యులేషన్ కిట్స్ అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట. సో యూజువల్ గా నెలసరి రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి అరౌండ్ 11th డే నుంచి మనం ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ అనేది చేసుకోమని చెప్తాం. సో అందులో 2 లైన్స్ వచ్చిందా 1 లైన్ వచ్చిందా అనేది తెలుస్తూ ఉంటుంది. సపోజ్ 2 లైన్స్ వచ్చింది, నెగటివ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే చేసుకోమని చెప్తుంటాం. ఆల్టర్నేట్ డే చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. 11th డే కనుక నెగిటివ్ వచ్చింది అంటే 13th డే రోజు చేసుకోమని చెప్తాం. 13th డే రోజు పాజిటివ్ వచ్చింది అంటే ఇట్ ఇండికేట్స్ ఎల్హెచ్ సర్చ్ హ్యాస్ హ్యాపెండ్, అంటే ఎల్హెచ్ లెవెల్స్ అనేటివి బాడీలో ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ ఎల్హెచ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడే ఓవ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్ గా ఈ ఎల్హెచ్ లెవెల్స్ అనేది బాడీలో అరౌండ్ 48 to 50 అవర్స్ వరకు ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 2 days వరకు ఉంటుంది. సో డెఫినెట్ గా మనకి ఆ రోజే ఓవ్యులేషన్ అయింది లేదా నెక్స్ట్ డే అయింది అని చెప్పడానికి రాదు, బట్ ఓవ్యులేషన్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఫాలిక్యులర్ స్టడీ. ఈ ఫాలిక్యులర్ స్టడీలో ఏం చూస్తామంటే మనం అండం ఎట్లా డెవలప్ అవుతుంది అండ్ పొర, గర్భసంచి పొర అంటే ఎండోమెట్రియం ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి అండం సైజ్ సపోజ్ 18 mm ఉంది అనుకోండి, మళ్ళీ ఒక నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే స్కానింగ్ కి పిలిచినప్పుడు అండం అనేది పగిలిపోయింది అనుకోండి, సో ఓవ్యులేషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి కామన్ గా మనం యూజ్ చేసే మెథడ్స్ అన్నమాట. బట్ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే ఈ ఓవ్యులేషన్ టైంలో లేడీ ఫేస్ చేసే కామన్ సిమ్టమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి సర్వైకల్ డిశ్చార్జ్, తెల్లబట్ట అంటుంటాం కదా అది. సో నార్మల్ గా తెల్లబట్ట అనేది ఎక్కువ మోతాదులో అవుతూ ఉంటుంది. సో ఎలా ఎగ్జాక్ట్లీ అంటే పట్టుకుంటే ముట్టుకుంటే కన్సిస్టెన్సీ అనేది స్లిప్పరీ లాగా ఉంటుంది, అంటే జారిపోతున్నట్టు ఉంటుంది, స్ట్రెచింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే తెల్లగుడ్డులో తెల్లసోన ఉంటుంది కదా, అలా ఉంటుంది సర్వైకల్ డిశ్చార్జ్ అనేది. సో ఈ డిశ్చార్జ్ అనేది ఏంటి ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువగా అవ్వడం వల్ల మనకి ఈ సర్వైకల్ మ్యూకోస్ లో చేంజెస్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి పొత్తి కడుపులో డిస్కంఫర్ట్ లేదా పెయిన్ ఉండడం, అండం విడుదలయ్యేటప్పుడు కొద్దిగా కొంతమందికి లిటిల్ బిట్ పెయిన్ అవ్వడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. థర్డ్ వచ్చేసి మనకి బ్లోటింగ్ సెన్సేషన్. ఆ అండం విడుదలైనాక లోపల ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది పొట్టలోకి వచ్చేసినప్పుడు డిస్కంఫర్ట్ ఉండడం, డైజెషన్ సరిగా అవ్వకపోవడం, బ్లోటింగ్ అంటే హెవీగా పొట్టంతా ఉబ్బరంగా హెవీగా ఉండడం అనేది కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ టెండర్నెస్, అంటే బ్రెస్ట్ లో కూడా కొద్దిగా హెవీగా ఫీల్ అవ్వడం అండ్ కొంచెం పెయిన్ ఉండడం, ఇదంతా కూడా కామన్ గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పాటింగ్. స్పాటింగ్ అంటే ఎర్రబట్ట అన్నమాట. కొద్దిగా ఓవ్యులేషన్ అయిన తర్వాత కొంతమందికి లైక్ వైట్ డిశ్చార్జ్ తో పాటు కొంతమందికి స్పాటింగ్ అంటే ఎర్రబట్ట కూడా కామన్ గా చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమందికి లైక్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ సెక్చువల్ డ్రైవ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఈస్ట్రోజన్ హార్మోన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల. సో ఇవన్నీ కూడా నార్మల్ గా లేడీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఫేస్ చేసే కామన్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ కొంతమందికి పెయిన్ సివియర్ గా వచ్చినప్పుడు కొంతమంది పెయిన్ కిల్లర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటి అంటే జనరల్ గా ఈ పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఐడిస్ పెయిన్ కిల్లర్స్ అనేది వాడినప్పుడు మనకి ఎగ్ ని అది పగలకుండా చేస్తుంది అనమాట. సో ఆ టైంలో రిలేషన్ లో ఉన్నా కూడా ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఎగ్ విడుదల అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటుంది. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా అంటే లైక్ డ్యూరింగ్ అంటే లైక్ కొంతమందికి ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కూడా కొద్దిగా పొట్టలో డిస్కంఫర్ట్ ఉండడం వల్ల కూడా కొంతమంది లైక్ కొన్ని జైలోకెన్ స్ప్రేస్ కానీ కొన్ని జైలోకెన్ జెల్స్ కానీ వాడుతూ ఉంటారన్నమాట. ఇలాంటి వాడడం వల్ల కూడా స్పర్మిసైడల్ ఉంటుంది, అంటే స్పర్మ్ కి హార్మ్ఫుల్ చేసే జెల్స్ అన్నమాట. సో అందుకే
మీరు అంటే అండం విడుదలయ్యే టైంలో టాబ్లెట్స్ కానివ్వండి, మిగతా ఏదైనా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఏవన్నా వాడాలంటే కూడా డెఫినిట్‌గా గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంటే వాడాల్సి ఉంటుంది. థాంక్ యూ.